బీఆర్ఎస్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను చూసి బీఆర్ఎస్ భయపడుతోందన్నారు. నవీన్ యాదవ్ కు వచ్చే ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కు ఏ సబ్జెక్టు లేకనే ఓట్ చోరీ అంటోందని, ఏదో విమర్శించాలని సంబంధం లేని టాపిక్స్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గల్లంతు జరుగుద్దేమోనన్న భయంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు మీరందరూ చూసిర్రు. 3వ స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు 0. ఇక 23 ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే. 2023లా వీళ్ళ దౌర్భాగ్యపు 10 ఏళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు. 14 కాకముందే 10 ఏళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడ్డరు. ఇక కంటిన్యూగా వాళ్ళ 10 ఏళ్ల పాలనను 10 రోజుల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన 6 నెలల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన సంవత్సరం కోసం ఎండగట్టమంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల కోసం మా 10 ఏళ్ల పాలన ఈ 2 సంవత్సరాల పాలన మధ్యన వ్యత్యాసం ఏందని అడుగుతారు. డిపాజిట్ గల్లంతు జరుగుద్దేమోనన్న భయంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు మీరందరూ చూసిర్రు. 3వ స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు 0. ఇక 23 ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే. 2023లా వీళ్ళ దౌర్భాగ్యపు 10 ఏళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు. 14 కాకముందే 10 ఏళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని